ఒకరోజు సాయంత్రం ఏమైందంటే ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి మా నాన్నగారు ఒక ఆడియో క్యాసెట్ తీసుకొచ్చారు. ఆడియో క్యాసెట్ ఇలా తిప్పగానే ఏంటంటే నాయుని కృష్ణమూర్తి, వెన్నెలకంటి, మహర్షి రామలింగేశ్వర ఇవన్నీ ఏంటంటే వినని పేర్లు అనమాట. ఏంటి అసలు అంటే అప్పటికి ఏంటి ఆత్రేయ, ఆరుద్ర, శ్రీశ్రీ పాతవి, లేదా కొసరాజు, రాఘవయ్య చౌదరి, ఇవి పాత ఆడియో క్యాసెట్ గ్రామ్ఫోన్ల మీద ఇవే ఉండేవి. తర్వాత వేటూరు సుందరరామూర్తి తప్ప ఇంకో పేరు కనిపించేది కాదు. అట్లాంటిది ఎన్ని కొత్త కొత్త పేర్లు కనిపిస్తున్నాయని మహర్షి. ఆ పాటలు విన్న తర్వాత మరీ ముఖ్యంగా జొన్నవిత్తుల అన్నది వెన్నెలకంటి గారు రాసింది మాటరాని మౌనం, అది ముక్త పదగ్రస్తాలంకారం. ఈయన నాయన కృష్ణమూర్తి గారు రాసింది ఆయన చరణాలని పల్లవుల్ని చరణాలు చేశారంట. తర్వాత వంశీ గారు చెప్పారు. మీది అసలు మీది వినేటప్పటికి ఒక్కసారిగా కొత్త సౌండింగ్, పదగుంభన కూడా ఏంటంటే తెలుగు కాదు అసలు ఏంటి అని. ఆ సినిమా వచ్చేంత వరకు ఈ పాట విని 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 ఈ పాట వంశీ గారు ఎలా తీస్తారు, వంశీ గారి పిచ్చి అప్పటికి బాగా ఎక్కేసిన ఒక చిన్నపిల్లల తరం మాది. అదే చూసిన తర్వాత సంస్కృతంలో డిస్కో, ఈయన ఏమి రాసి ఉంటారు, ఇళయరాజా గారికి ఏం చెప్పారు, అసలు ఆ సందర్భం ఏంటి, అసలు గురుగారు ఏం జరిగింది అసలు? చాలా చిన్న విషయం అది, కొన్ని గొప్ప విషయం, చాలా చిన్న విషయం. ఆయన వంశీ గారు ఇక్కడికి వచ్చినా మిమ్మల్ని మేము చెడగొట్టేస్తాం అంటే ఆయన సరదాగా చెప్పిన విషయం. ఇక్కడికి వచ్చినా మిమ్మల్ని చెడగొట్టేస్తామండి కవుల్ని, మీరు సినిమా ఫీల్డ్కి రాకమునుపు ఏం రాశారు, మీకోసం మీరు రాసుకుని సరదాగా రాసుకుని ఉంటాయి కదా, అటువంటి ఏమన్నా చెప్పండి అన్నాడు. నేను అలా భాషా ప్రవీణ కళాశాలలో ఉన్నప్పుడు రాసింది ఇలా ప్రేయసి గ్లౌభ ఓరసి హ్రీమ అస్మద్ విద్వద్ విద్యుత్ దీపిక త్వమ్యవ ఇట్లా నేను రాసినవి వినిపించా. ఇది చాలా బాగుందండి, నాకు పాడండి అన్నాడు ఆయన. అప్పుడు చిన్న చిన్న టేప్ రికార్డులు, ఆ టేప్ రికార్డుల్లో ఆయన దాన్ని టేప్ చేసుకుని రికార్డు చేసుకుని తీసుకెళ్ళిపోయాడు. నాకు తెలియదు, ఇళయరాజా గారికి వినిపించాడు, ఆయన ట్యూన్ చేసేసాడు, అది రికార్డింగ్ అయిపోయింది. బాలు గారు వచ్చేసి పాడేశారు, నాకేం తెలియదు ఇది. తర్వాత నన్ను తీసుకెళ్ళి వాళ్ళ ఆఫీస్కి వినిపించారు వంశీ గారు, చాలా బాగుందండి అన్నారు. ఇది ఈ అద్భుతం అంత సునాయాసంగా జరిగింది. ఆ తర్వాత అట్లాంటి పాట నాకు కావాలి, యూనిక్గా ఉండాలి, కొత్తగా ఉండాలి అని అంటే అప్పుడు సరిగమ పదని నీదాని సరిగా అది నేను ఒక అతను పాడేటట్టుగానే రాశాను అసలు అది మొట్టమొదట్లో. తర్వాత దాన్ని డ్యూయెట్ కావాలన్నాడు ఆయన, అందుకని దాన్ని డ్యూయెట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు అలా డ్యూయెట్ అయింది, అలా దాన్ని డ్యూయెట్ చేసా అంటే మళ్ళీ ఆ సాహిత్యం అంతా మార్చాలిగా. అవును, ఒకడు ప్రేయసిని సంబోధిస్తూ తన ప్రేమను తెలియజేసేటట్టుగా నేను రాశాను. సరిగమ పదని నీ దానిని సరిగా సాగని నీ దారిని అని ఆ అమ్మాయి పాడినట్టుగా మొదలుపెట్టి మళ్ళీ రాశాను అనమాట. అసలు 7 అక్షరాలలో ఎవరైనా అసలు ఆ సమయంలో మిమ్మల్ని అభినందించిన వాళ్ళు ఎవరు, అత్యుత్తమ అభినందన ఏంటి? ఆరుద్ర గారు పేపర్లో స్టేట్మెంటే ఇచ్చారు, అట్లా రాయడం కష్టం మామూలు విషయం కాదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.